హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడు చల్లగా చూడాలి మేము అందరినీ. నేను మళ్ళా శ్రీను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ధవళేశ్వరం నుండి కడిపిలంక కిరాయి తగిలింది ఫ్రెండ్స్. అయితే సరే కదా అని కిరాయి ఎక్కించుకున్నాను. వాళ్ళు నలుగురు ఉన్నారు, నలుగురిని ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంటే వేమగిరి నుండి కడిపిలంక వెళ్ళి దారి మధ్యలో ఒక నర్సరీ అందంగా చాలా నీట్గా ఆనింది. అయితే నర్సరీ ఆనింది కదా అని ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చేటప్పుడు తీద్దామని చూసి సరే కదా అని వెళ్ళిపోయి వాళ్ళని దింపేసాను. రిటర్న్ వచ్చేటప్పుడు జనాలను ఎవరిని ఎత్తుకోకుండా ఖాళీగా వచ్చేసాను ఫ్రెండ్స్. ఖాళీగా వచ్చేస్తుంటే ఆ నర్సరీ ఎక్కడ అని చూసేటప్పటికి వేమగిరి దగ్గరలోనే ఉంది నర్సరీ. చాలా నీట్గా అందంగా ఉంది. మొక్కలన్నీ చాలా నచ్చేసినాయి నాకు. ముద్దు వచ్చేసినాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే సరే కదా అని వచ్చి ఏమంటే లోనగా అక్కడికి వచ్చిన తర్వాత మొక్కలన్నీ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో తీస్తుంటే చాలా నీట్గా అందంగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ అంటే టెంట్లోనూ ఉన్నాయి. అవి గ్రీన్ మ్యాట్లో కట్టేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ గ్రీన్ మ్యాట్లో కట్టేసి ఉన్న మొక్కలు మాత్రం లోపల ఉన్నాయన్నమాట. ఆ లోన అవన్నీ ఇంట్లో పెట్టుకునే మొక్కలేనంట. ఆ మొక్కలన్నీ ఇంట్లో పెట్టుకునే మొక్కలంట ఫ్రెండ్స్. అయితే సరే కదా అని వెళ్ళి వీడియో తీస్తున్నాను. చక్కగా మొక్కలన్నీ చూడండి ఎంత నీట్గా అందంగా ఉన్నాయో. ఇక్కడ బ్యాంబో స్టిక్ అన్నట్టుగా ఒక మనీ ప్లాంట్ కూడా ఉంది. మామూలు తీగ కింద కూడా ఒక మనీ ప్లాంట్ ఉంది. తర్వాత ఇదేమో లక్ష్మీ కమలం అంట, చాలా బాగుంది. లక్ష్మీ కమలం మొక్క, ఇది కూడా మొక్కే, ఇంట్లో పెట్టుకోవచ్చు. దీనికి ఇంట్లో పెట్టుకునే లక్ష్మీ కమలం అంట ఇది అని చెప్పింది ఆవిడ, అక్కడ అమ్మే ఆవిడ. సరే కదా అని అవన్నీ తీస్తుంటే చక్కగా నీట్గా వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే మాత్రం లక్ష్మీ కమలం చూస్తుంటే భలే ఉంది అని అనిపించింది నాకైతే. కమల పువ్వులాగా ఉంది చూస్తుంటే. గ్రీన్ కమల పువ్వు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మొక్క. చాలా చక్కగా అందంగా అన్ని ఆ మొక్కలన్నీ చాలా చూశాను. కుండీలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మొక్క వేసుకునే కుండీలు కూడా అమ్ముతున్నారు. ఇవి కూడా ఇక్కడి నుంచే మనం తీసుకోవచ్చు. అంటే పెద్ద మొక్కలైనా చిన్న మొక్కలైనా కుండీలు కూడా అమ్ముతున్నారు. తర్వాత తులసి కోట వేసుకోవడానికి స్వస్తిక్ సింబల్ ఉండే కుండీలు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపల వినాయకుడు ఒకటి ఉన్నది. చక్కగా చాలా నీట్గా అందంగా అంటున్నారు వినాయకుడు. సరే కదా అని వెళ్ళి దేవుడిని తీయాలని వీడియో తీసాను. చాలా చక్కగా ఉంది. ఎమ్మటి మన ఫ్రెండ్స్ అందరికీ వీడియో చేసి పెడితే బాగుంటుందని అనుకున్నాను. అక్కడ చూసిన తర్వాత ఆ వీడియో మొదలెట్టేసి వినాయకుడిని తీసాను. ఇవి కూడా ఇండోర్ పెట్టుకునే మొక్కలే. ఇవి కూడా చక్కగా చాలా బాగున్నాయి. ఇవన్నీ మొక్కలు బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.